హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతులా. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి నిరూపక రేఖా గణితం ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. 0,0 0,a 0 అని బిందువులు గుండా పోయే వృత్త సమీకరణము. చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బిందువులు రాసుకున్నాం. వృత్త సమీకరణం అనేది x² + y² + 2gx + 2fy + c = 0. అయితే ఇది ఫస్ట్ 0,0 గుండా వెళ్ళినట్లయితే అన్ని జీరోలు అయిపోతాయి, c = 0 వస్తుంది. అదే 0,a గుండా వెళ్ళినట్లయితే 0² అంటే 0 + a² ప్లస్ ఇది కూడా 0 అయిపోతుంది ప్లస్ 2fa ప్లస్ c అంటే 0 కదా, = 0. సో a² + 2fa = 0 అవుతుంది. దాని నుంచి 2fa = -a², 2f = -a అవుతుంది. ఈసారి a, 0 సబ్స్టిట్యూట్ చేద్దాం. a, 0 సబ్స్టిట్యూట్ చేస్తే a² + 0 + 2ga + 0 + 0 = 0. సో ఇక్కడ 2ga = -a² అవుతుంది. 2g -a²/a అంటే -a వస్తుంది. ఇక్కడ 2f వచ్చింది, 2g వచ్చింది, c వాల్యూ కూడా తెలిసింది. ఇప్పుడు గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. x² + y² + 2g అంటే ఏంటి, -a -ax ప్లస్ 2f అంటే ఏంటి, -a ప్లస్ c అంటే 0 కదా, = 0. ఇదే మనకు కావాల్సినటువంటి సమీకరణం అవుతుంది. సో x² + y² -ax -ay = 0. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x² + y² -4x -2y + 1 = 0. x² + y² -6x -4y + 4 = 0. వృత్తాలకు ఉమ్మడి స్పర్శ రేఖలను గీయగల సంఖ్య. చూడండి, ఈ ప్రాబ్లంలో ఇదొక సమీకరణం, ఇదొక సమీకరణం. కాబట్టి దీని నుంచి 2g = -4 కాబట్టి g అనేది -2 అవుతుంది. అలాగే 2f అనేది -2 కాబట్టి f అనేది -1 వస్తుంది. సో ఇక్కడ g వాల్యూ తెలిసింది, f వాల్యూ తెలిసింది. దీని నుంచి r1 అంటే √g² + f² - c అవుతుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. -2² అంటే 4 ప్లస్ -1² అంటే 1 మైనస్ c వాల్యూ ఎంత ఇక్కడ, c1 వచ్చేసి 1. సబ్స్టిట్యూట్ చేయండి. 1 1 క్యాన్సిల్ అయిపోయింది. √4 అంటే ఏమొస్తుంది, 2 వస్తుంది. అలాగే ఇక్కడ ఇది g1 f1 అనుకోండి. ఇక్కడ వచ్చేసి g2 వచ్చేసి ఏమొస్తుంది, -3, f2 వచ్చేసి -2, ఇందులో ఆఫ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ c2 వచ్చేసి 4. సో r2 అంటే √g2² + f2² - c2. సబ్స్టిట్యూట్ చేయండి. -3² 9 ప్లస్ f2² అంటే -2² 4 -4, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. √9 అంటే 3 వస్తుంది. అయితే ఇక్కడ c1 c2 కనుక్కుందాం. c1 c2 అంటే దూరం అన్నమాట, మధ్య దూరం. c1 అంటే -g1, -f1 అనమాట. సో ఏమైనా చూడండి, -2 అంటే 2, -1 అంటే 1. అలాగే c2 అంటే ఏమొస్తుంది, -g2, -f2. సో -3 + 3 -2 + 2, ఈ రెండింటి మధ్య దూరం ఏమవుతుందంటే c1 c2 = √3 - 2² అంటే 1² ప్లస్ 2 - 1² అంటే 1² అంటే √2 వస్తుంది. √1 + 1 అంటే √2 వస్తుంది. సో c1 × c2కి ఇంకొక ఫార్ములా కూడా ఉంది, |r1 + r2. r1 ఎంత వచ్చింది చూడమ్మా, 2 ప్లస్ r2 ఎంత, 3, మొత్తం ఏమవుతుంది, 5 అవుతుంది. |5 అవుతుంది. అంటే |5 అంటే ఎంత, 5. సో ఇక్కడ చూడండి, c1 c2 వాల్యూ ఇక్కడేమో √2 వచ్చింది, ఇక్కడేమో 5 వచ్చింది. అంటే c1 c2 అనేది ఎలా ఉంది, r1 + r2గా ఉంది. c1 c2 r1 + r2 అయినప్పుడు గీయగలిగినటువంటి ఉమ్మడి స్పర్శరేఖల సంఖ్య 2 అనమాట. ఇక్కడ 2 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x² + y² -6x -2y + 1 = 0.
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 8y ప్లస్ 13 ఈక్వల్ టు 0 వృత్తాల స్పర్శ బిందువు. ఇచ్చినటువంటి సమీకరణాలు రాసుకున్నాం. సో ఈ సమీకరణానికి g1 కనుక్కోండి. g1 అంటే -6/2 అంటే -3, f1 అంటే -2/2, -2/2 అంటే -1 వస్తుంది. దీనికి g2 అంటే 2/2, 2/2 అంటే ఎంతమ్మా 1. దీనికి f2 అంటే -8/2 అంటే -4 వస్తుంది. ఇక్కడ c1 ఈ సెంటర్ కనుక్కుందాం, లేదా s1 అని చెప్పి రాసుకోండి. c1 అయినా రాసుకోండి, s1 అయినా రాసుకోండి, ఏం పర్లేదు. సో ఏమైద్దమ్మా c1 అంటే -g, -f కాబట్టి 3, 1 వస్తుంది. ఇక్కడ c2 ఇక్కడ వచ్చేటువంటి పాయింట్ కేంద్రం సెంటర్ వచ్చేసి ఏమవుతుందంటే -g2, -f అంటే -1, 4 వస్తుంది. ఓకే, c1 c2. జనరల్గా c అంటే ఇక్కడ c ఏంటిది 1, ఇక్కడ c ఏంటి 13 అవుతుంది. సో r1 అంటే √g² + f² - c కాబట్టి -3 హోల్ స్క్వేర్ అంటే 9 ప్లస్ -1 హోల్ స్క్వేర్ 1 మైనస్ c అంటే 1 కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతే √9 అంటే ఏమొస్తుంది 3 వస్తుంది. అలాగే r2 అంటే √g² + f² - c. ఇక్కడ g² అంటే 1² అంటే 1 ప్లస్ f² అంటే -4 హోల్ స్క్వేర్ అంటే 16. అలాగే ఇది ఎంతమ్మా 13 -13. సో 17 - 13 అంటే √4. √4 వచ్చేసి ఎంతమ్మా 2 వచ్చింది. r1 వాల్యూ తెలిసింది, r2 వాల్యూ తెలిసింది. ఓకే, ఇది 3, ఇది 2. సో ఇక్కడ చూడండి, ఇవి 2 వృత్తాలు ఇలా స్పర్శించుకుంటున్నాయి. ఇది ఒక వృత్త కేంద్రం, ఇది ఒక కేంద్రం, ఇది ఒక కేంద్రం. ఇది వచ్చేసి 3, 1 వచ్చింది, మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇది వచ్చేసి -1, 4 అనమాట. ఓకే, ఈ రెండుని ఏ రేషియోని విభజిస్తున్నాయి 3. ఇది రేడియస్ 3, ఈ రేడియస్ వచ్చేసి 2 కాబట్టి 3:2 రేషియోలో విభజిస్తున్నాయి. అంటే m:n వచ్చేసి ఎంతమ్మా 3:2. పాయింట్స్ తెలుసు కదా, ఇదేమో x1 y1, ఇది x2 y2. అప్పుడు పాయింట్ ఏమవుతుందంటే mx2 + nx1/m + n, అలాగే my2 + ny1/m + n అవుతుంది. సో m అంటే 3 ఇంటూ x2, 3 ఇంటూ -1 -3 ప్లస్ nx1 2 ఇంటూ x1, 2 3s ఎంతమ్మా 6/m + n అంటే 3 + 2. అలాగే my2 3 ఇంటూ y2 వచ్చేసి 4, 3 ఇంటూ 4 ఎంతమ్మా 12 ప్లస్ ny1 2 ఇంటూ 1, 2 ఇంటూ 1 ఎంత 2/3 + 2 అనమాట. సో -3 + 6 అంటే 3 వస్తుంది, 3/5. అలాగే 12 + 2 అంటే 14, 14/5. కాబట్టి ఇది స్పర్శ బిందువు అవుతుంది అనమాట. ఈ స్పర్శ బిందువు ఏంటి 3/5, 14/5 అవుతుంది. 3/5, 14/5 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x² + y² - 6x - 8y + 12 = 0, x² + y² - 4x + 6y + k = 0 సమీకరణాలు లంబ వృత్తాలను సూచిస్తే k విలువ. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి సమీకరణాలు రాసుకున్నాం. ఇందులో g1 అంటే -6/2 అంటే -3, f1 అంటే -8/2, -8/2 అంటే -4. ఇందులో వచ్చేసి g2 అంటే -4/2 అంటే -2. అలాగే f2 అంటే 6/2, 6/2 అంటే ఏమొస్తుంది 3 వస్తుంది. సో ఇక్కడ g1, f1, g2, f2 వచ్చేసినాయి. లంబ వృత్తాలు కావటానికి నియమం అని చెప్పి అన్నాడు కాబట్టి దీనికి ఫార్ములా ఉంది. ఏంటంటే 2g1 g2 ప్లస్ 2f1 f2 = c1 + c2. ఇక్కడ c1 అంటే 12 అవుతుంది, c2 అంటే k అవుతుంది. ఇది c2 అనమాట. సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ g1 అంటే -3, g2 అంటే -2 ప్లస్ 2 ఇంటూ f1 అంటే -4 ఇంటూ f2 అంటే 3 = c1 12, c2 వచ్చేసి k అనమాట. ఇక్కడ ఈ రెండు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతాయి. 2 3 6, 6 2 12, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 4 8, 8 3 24 = 12 + k. ఈ 12 క్యాన్సిల్ అయిపోతే k వాల్యూ ఎంత వస్తుందమ్మా -24 వస్తుంది. -24 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x² + y² = a², x² + y² - ax - ay = 0 సమీకరణాలు సూచించే వృత్తాల మధ్య కోణము. చూడండి, ఇక్కడ ఇచ్చినటువంటి వృత్త సమీకరణాలు రాసుకున్నాం. ఇందులో 2gx 2fy అనేది లేదు కాబట్టి ఇక్కడ సెంటర్ వచ్చేసి 0, 0 వస్తుంది. ఇక్కడ సెంటర్ వచ్చేసి 2g అనేది -a కాబట్టి
ఇక్కడ g వచ్చేసి ఏమవుతుంది -a/2, అలాగే f కూడా -a/2 అవుతుందన్నమాట. సో ఇక్కడ r కనుక్కున్నట్లయితే r1 కనుక్కున్నట్లయితే √g² + f² - c. సో g² అంటే 0², అలాగే f² అంటే 0² మైనస్ fc అంటే ఇది ఇటు వస్తే ఏమైంది -a² అవుతుంది. కాబట్టి ఇక్కడ c అంటే c1 అంటే ఏంటమ్మా -a². సబ్స్టిట్యూట్ చేయండి, g² + f² - c కదా, అదంతా -a², మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది +a². సో r1 √a², అంటే ఏమైంది a అవుతుంది. అలాగే r2 అంటే √g² అంటే -a/2² ప్లస్ -a/2². ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ లేదు కాబట్టి 0 తీసుకుంటాం. సో a²/4 ప్లస్ a²/4, అప్పుడు √2a²/4 అవుతుంది. సో 2 1s 2 2s కాబట్టి a² అంటే √a² అంటే a/√2, a/√2 వస్తుంది. అయితే ఇక్కడ cos θ r1 r2 తెలుసు కాబట్టి cos θకి వాటి మధ్య ఉండే కోణం అడిగారు కదా. cos θ అంటే d² మైనస్ r1² మైనస్ r2² 2r1 ఇంటూ r2 అవుతుంది. అయితే ఇక్కడ మనం దూరం కనుక్కోవాలి కదా. ఇది 0, 0. ఇది వచ్చేసి ఏమవుతుంది, ఈ సెంటర్ వచ్చేసి ఇది g, f కదా ఇచ్చింది. ఈ సెంటర్ వచ్చేసి ఏమైంది c2 వచ్చేసి ఏమవుతుందమ్మా -g కదా, అంటే a/2. ఇక్కడ కూడా -f కదా, అంటే ఏమైంది a/2. సో డిస్టెన్స్ c1 c2, ఇది వచ్చేసి c1 కదా, ఇది c2. c1 c2 ఏమైంది √a/2 - 0² అంటే a²/4, అలాగే a/2 - హోల్² అంటే a²/4 ఏమైంది √2a²/4 అంటే ఏమొస్తుంది 2a²/4 అంటే a/√2 వస్తుంది. సో c1 c2 కూడా a/√2, c1 c2ని మనం dగా రాసుకుంటాం. సో a/√2² అంటే a²/2 మైనస్ r1², r1 a కదా కాబట్టి a² మైనస్ r2² కూడా ఏంటి a/√2 కాబట్టి a²/2 వస్తుంది. బై 2 ఇంటూ r1 అంటే a, r2 అంటే a/√2, a²/2కి -a²/2కి క్యాన్సిల్. సో -a²/2 a², ఈ √2 పైకి వెళ్తుంది, a²కి a² క్యాన్సిల్. సో √2 1s √2s కదా 2, సో -1/√2 వస్తుంది. అయితే cos θ అనేది -1/√2 ఎప్పుడు అవుతుందంటే cos 3π/4కు అవుతుంది. సో θ అనేది 3π/4 అవుతుంది. 3π/4 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మూల బిందువు గుండా పోతూ x² + y² - 4x + 6y + 10 = 0, x² + y² + 12y + 6 = 0 వృత్తాలను లంబంగా ఖండించే వృత్త సమీకరణము. చూడండి, ఇక్కడ 2 వృత్తాలు ఇచ్చారు. సో ఇందులో g1 కనుక్కోండి. g1 ఎంత అవుతుంది చెప్పండి, -4/2 అంటే -2. f1 కనుక్కోండి, 6/2 అంటే 3 అవుతుంది. ఇక్కడ వచ్చేసి g1 అనేది g2 అనేది 0, ఓకే, ఎందుకంటే x టర్మ్ లేదు కదా. ప్లస్ అలాగే f2 అనేది ఏమవుతుందంటే 12/2 అంటే 6 వస్తుంది. అయితే మనం ఇవి ఎలా ఉన్నాయి ఈ సమీకరణాలు, x² + y² + 2gx + 2fy + c = 0 రూపంలో ఉన్నాయి. లంబంగా ఖండించినప్పుడు ఆ వృత్త సమీకరణం అన్నారు కాబట్టి ఇది ఆరిజిన్ గుండా వెళ్తుంది. అప్పుడు x0 y0 అయితే c వాల్యూ ఏమైపోయింది 0 అయింది. ఈ సమీకరణాన్ని ఈ రెండింటికి మనం అప్లై చేసుకుందాం. ఈ రెండింటికి అప్లై చేస్తే రూల్ ఏమైందంటే 2g1 g2 + 2f1 f2 = c1 + c2. ఇక్కడ c1 అంటే 10 అనమాట. c1 అంటే ఎంతమ్మా 10. అలాగే c2 వచ్చేసి ఇక్కడ c2 వచ్చేసి 6. సో ఇప్పుడు ఫస్ట్ దీనికి అప్లై చేస్తున్నా, దీనికి అప్లై చేసినప్పుడు అంటే ఈ సమీకరణాన్ని దీనికి అప్లై చేస్తున్నా. అంటే ఇక్కడ g1 ఎంతమ్మా, ఇది g1 అని రాసుకున్నాం కాబట్టి ఇది g2 అని రాసుకోండి. g2 ఎంత 2g/2 అంటే g. f2 ఎంత 2f/2, 2f/2 అంటే ఏమైంది f అవుతుంది. ఫస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేయండి. 2 ఇంటూ g1 అంటే -2, g2 అంటే ఎంత g, ప్లస్ 2 ఇంటూ f1 అంటే 3, f2 అంటే f = దీనికి c1 వచ్చేసి 10,
అప్పుడు ఇది C2 కింద తీసుకోండి, అది ఎంతమ్మా 0. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి, -4g + 6f = 10, -4g + 6f = 10. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని చెప్పి అనుకోండి. ఇప్పుడు ఇదే సమీకరణం దీనికి అప్లై చేయండి. సేమ్ ఫార్ములా 2g1g2 + 2f1f2 = c1 + c2. ఓకే, ఇప్పుడు దీన్ని సేమ్ అలాగే ఇది g2 f2 అనుకున్నాం కాబట్టి ఇది g1 f1గా తీసుకోండి, ఎట్లయినా పర్లేదు. 2 × g1 అంటే g ఇంటూ g2 ఎంతమ్మా 0, ఇది 0 అయిపోతుంది, +2 ఇంటూ ఇది f1గా తీసుకోండి f ఇంటూ f2 ఎంత 6. ఓకే, ఇక్కడ c1 ఎంత 0 ప్లస్ ఈ c2 అంటే ఇది తీసుకోవాలి, అప్పుడు 6. సో ఇది మొత్తం 0 అయిపోయింది కాబట్టి 12f = 6. సో f అనేది ఏమైంది 6/12. 6/12 అంటే ఎంత వస్తుందమ్మా 1/2 వస్తుంది. ఎఫ్ అనేది 1/2 వచ్చింది. ఈ ఎఫ్ వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. -4g + 6 × f అంటే 1/2 = 10. 2 1s 2 3s అంటే -4g = 10 - 3. -4g = 7. g అంటే -7/4 వస్తుంది. g వాల్యూ -7/4. ఇప్పుడు మనకు కావాల్సిన వృత్త సమీకరణం రాద్దాం. x² + y² + 2gx, g అంటే -7/4x + 2fy, f అంటే 1/2 y ప్లస్ c అంటే 0 = 0. 2 క్యాన్సిల్ అయిపోయింది, 2 1s 2 2s. సో ఈ 2 తోటి ఎల్సిఎం చేస్తే 2x², ఓకేనా, ప్లస్ 2y² -7x ప్లస్ 2y = 0. ఇది మనకు కావాల్సిన వృత్త సమీకరణం అవుతుంది. 2x² + 2y² -7x + 2y = 0. 2x² + 2y² -7x + 2y = 0. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2, 3 కేంద్రంగా ఉంటూ x² + y² -4x + 2y -7 = 0 వృత్తాన్ని లంబంగా ఖండించే వృత్త సమీకరణము. చూడమ్మా, 2, 3 బిందువు గుండా పోతున్నాడు కాబట్టి ఇది g2 వచ్చేసి -2 అవుతుంది, f2 వచ్చేసి పాయింట్ -3 అవుతుంది. సో ఇది వచ్చేసి g1 అంటే -4/2, -4/2 అంటే -2, f1 వచ్చేసి 2/2, 2/2 అంటే 1 అవుతుంది. అలాగే c1 వచ్చేసి -7. మనకి రూల్ తెలుసు కదమ్మా, 2 × g1g2 + 2 × f1f2 = c1 + c2. సో 2 × g1 అంటే -2 ఇంటూ g2 అంటే -2 ప్లస్ 2 × f1 అంటే 1, f2 వచ్చేసి -3 = c1 అంటే -7 ప్లస్ c2 అనేది తెలియదు కాబట్టి c2 బదులుగా c అని చెప్పి రాసుకోండి. ఇదేం రాసుకుందాం, c అని చెప్పి రాసుకుందాం. ఇప్పుడు అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 2 2s 4, 4 2s ఎంతమ్మా 8, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 2 3s ఎంత 6 = -7 + c. 2 = -7 + c. దాని నుంచి c = 2 + 7 అవుతుంది, అంటే 9 వస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి 2, 3 గుండా వెళుతుందని తెలుసు కాబట్టి ఇక్కడ g వాల్యూ తెలుసు, f వాల్యూ తెలుసు. మనకు కావాల్సిన సమీకరణం x² + y² + 2gx. g అంటే ఏంటి -2x ప్లస్ 2fy, f అంటే ఏంటి ఇక్కడ -3y ప్లస్ c వచ్చేసి 9 = 0. సో x² + y² -4x -6y ప్లస్ 9 = 0. ఇది మనకు కావాల్సిన సమీకరణం. చూడండి, ఇక్కడ x² + y² -4x -6y ప్లస్ 9 = 0 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x² + y² -2x + 4y -8 = 0 వృత్తానికి AB ఒక జాయ్. దీని సమీకరణం x + y -3 = 0 అయితే AB వ్యాసంగా ఉండే వృత్త సమీకరణము. చూడండి, ఇక్కడ వృత్త సమీకరణం ఇచ్చారు, అలాగే x + y -3 = 0 అనే సమీకరణం ఇచ్చారు. దీని నుంచి y = -3 రైట్ సైడ్ వెళ్తే +3 అయింది, ప్లస్ x రైట్ సైడ్ వెళ్తే -x వచ్చింది. సో ఈ y వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. x² + 3 - x హోల్ స్క్వేర్ -2x ప్లస్ 4 × 3 - x -8 = 0. సో x² దీన్ని ఎక్స్పాండ్ చేయండి, 3² అంటే 9 ప్లస్ x² -6x
minus 2x plus 4 3 is 12 minus 4x minus 8 equal to 0. x square plus x square ఏమైందమ్మా 2x square minus 6 minus 2 minus 4 మొత్తం ఎంతమ్మా minus 12x 9 12 21 minus 8 13 equal to 0. So x equal to minus b plus or minus square root of b square minus 4ac by 2a. So minus b కాబట్టి minus of minus 12 అంటే 12 అయింది. Plus or minus square root of 12 square అంటే 144 minus 4 into a 4 2's 8 8 13's 104 by 2a 2 into 2 2 into 2 ఏమైంది 4 అయింది. సో 12 ప్లస్ ఆర్ మైనస్ ఇది రూట్ 40 అయింది. రూట్ 40 అంటే దాన్ని 2 రూట్ 10గా రాయొచ్చు బై 4. 2 కామన్ చేయండి 6 ప్లస్ రూట్ 10 బై 4 2 1s 2 2s. సో ఇక్కడ 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 10 బై 2 వచ్చింది కాబట్టి x1 వచ్చేసి 6 ప్లస్ రూట్ 10 బై 2. అలాగే x2 వచ్చేసి 6 మైనస్ రూట్ 10 బై 2. ఓకే, దీని నుంచి y1 కనుక్కోవచ్చు. y1 అంటే ఏంటి 3 మైనస్ ఎక్స్ కదా, 3 మైనస్ x1 సబ్స్టిట్యూట్ చేయండి 6 ప్లస్ రూట్ 10 బై 2. ఎల్సిఎం చేస్తే 2 2 3 6 మైనస్ 6 మైనస్ ఇటు ప్లస్ మైనస్ రూట్ 10 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మైనస్ రూట్ 10 బై 2 వస్తుంది. అలాగే y2 కూడా అలాగే చేయండి 3 మైనస్ ఇదేంటమ్మా 6 మైనస్ రూట్ 10 బై 2 కదా. సో ఇక్కడ ఎల్సిఎం చేయండి 2 2 3s ఎంత 6 మైనస్ 6 ప్లస్ రూట్ 10. సో రూట్ 10 బై 2 వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ పాయింట్ రావాలంటేనేమో ఈ రెండు బిందువులు మధ్య బిందువు అయింది అంటే x1 ప్లస్ x2 బై 2 y1 ప్లస్ y2 బై 2 అవుతుంది. x1 ప్లస్ x2 బై 2 అంటే 6 ప్లస్ రూట్ 10 బై 2 6 ప్లస్ రూట్ 10 ప్లస్ 6 మైనస్ రూట్ 10 బై 2 x1 ఇదేంటి రాసాం x1 ప్లస్ x2ఏ రాసాం ఓకేనా బై 2 ఓకేనా. y1 ప్లస్ y2 బై 2 అంటే మైనస్ రూట్ 10 ప్లస్ మైనస్ రూట్ 10 బై 2 ప్లస్ రూట్ 10 బై 2 బై 2 అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఈ రూట్ 10 మైనస్ రూట్ 10 క్యాన్సిల్ అయిపోయింది 6 6 12 బై 2 2s 4 అయింది అంటే 12 బై 4 అంటే ఎంత వస్తుంది 3 వస్తుంది. ఇది వచ్చేసి 0 వస్తుంది ఓకేనా. ఇక్కడ ఏవి మధ్య బిందువు కనుక్కున్నాం 3,0 వచ్చింది అది h,k అవుతుంది. అలాగే ఏబి మధ్య దూరం కనుక్కుందాం. దూరం కనుక్కుంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 6 మైనస్ రూట్ 10 బై 2 మైనస్ 6 ప్లస్ రూట్ 10 బై 2 హోల్ స్క్వేర్ చేస్తే మైనస్ 2 రూట్ 10 బై 2 హోల్ స్క్వేర్ వస్తుంది. 2 2 క్యాన్సిల్ అయ్యి మైనస్ రూట్ 10 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఈ రెండింటిని చేస్తే ఇది కూడా y2 మైనస్ y1 కాబట్టి ఇది 2 రూట్ 10 బై 2 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ కూడా 2 2 క్యాన్సిల్ అయిపోయింది. స్క్వేర్ రూట్ ఆఫ్ రూట్ 10 హోల్ స్క్వేర్ అంటే రూట్ 10 హోల్ స్క్వేర్ అంటే 10 ఇక్కడ కూడా రూట్ 10 హోల్ స్క్వేర్ అంటే 10 రూట్ 20 వస్తుంది. రూట్ 20 అంటే 2 రూట్ 5గా రాస్తాం. ఇది వ్యాసం కదమ్మా వ్యాసం కాబట్టి ఇది డి అని రాసాం. అదే వ్యాసార్థం అయితే ఇందులో ఆఫ్ ఉంటుంది అంటే రూట్ 5 వస్తుంది. వ్యాసార్థం అనేది రూట్ 5 వస్తుంది. సో వ్యాసార్థం అనేది రూట్ 5 కాబట్టి సో ఇప్పుడు మనకి సమీకరణం ఏమైంది అంటే కావాల్సిన వృత్త సమీకరణం x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ అనమాట. సో x మైనస్ h అంటే 3 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k అంటే 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r అంటే రూట్ 5. రూట్ 5 హోల్ స్క్వేర్ ఏమైంది 5 అయింది. సో దీన్ని ఎక్స్పాండ్ చేయండి x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 5. సో x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ y స్క్వేర్ 9 మైనస్ 5 ఏమైంది 4 అయింది. సో దీన్ని ఎలా రాస్తామంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4 ఈక్వల్ టు 0 అని రాస్తాం. చూడండి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 4 ఈక్వల్ టు 0 ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 6y ప్లస్ 21 ఈక్వల్ టు 0 x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 15 ఈక్వల్ టు 0 వృత్తాల ఖండన బిందువులు గుండా 1,2 గుండా పోయేటువంటి వృత్త సమీకరణం. చూడమ్మా వృత్తాల ఖండన బిందువు గుండా మరియు 1,2 గుండా పోయే సమీకరణం అన్నారు. ఇది S1 అని చెప్పి అనుకోండి, ఇది S2 అనుకోండి. ఫార్ములా ఏమవుతుందంటే S1 ప్లస్ ల్యాండా S2 ఈక్వల్ టు 0 అవుతుంది. సో S1 ప్లస్ ల్యాండా S2 ఈక్వల్ టు 0. సో x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 8x మైనస్ 6y మైనస్ 21 ప్లస్ ల్యాండా ఇంటూ
x square plus y square minus 2x minus 15 equal to 0. 1, 2 గుండా పోతుంది కాబట్టి x బదులు 1, y బదులు 2 తీసుకోండి. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 8 1s 8 మైనస్ 6 2s 12 మైనస్ 21 ప్లస్ లాంబ్డా ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 2 1s 2 మైనస్ 15 ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి 1 ప్లస్ 4 ఎంత 5 5 మైనస్ ఇవన్నీ కూడా నెగిటివ్ టర్మ్సే 8 మైనస్ 12 20 41 ఓకేనా మైనస్ 41 ప్లస్ లాంబ్డా ఇంటూ 1 ప్లస్ 4 ఎంత 5 మైనస్ 17 ఈక్వల్ టు 0. 5 మైనస్ 41 5 మైనస్ 41 ఏమైంది మైనస్ 36 ప్లస్ లాంబ్డా ఇంటూ మైనస్ 12 ఈక్వల్ టు 0. 12 లాంబ్డా ఈక్వల్ టు మైనస్ 36 లాంబ్డా అంటే మైనస్ 36/12 అంటే మైనస్ 3 వస్తుంది. లాంబ్డా వాల్యూ మైనస్ 3 వస్తుంది. సో లాంబ్డా వాల్యూ మైనస్ 3 కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిన సమీకరణం ఏమైందో చూడండి. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x మైనస్ 6y మైనస్ 21 ప్లస్ లాంబ్డా అంటే ఎంత మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 15 ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 8x మైనస్ 6y మైనస్ 21 మైనస్ 3x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2s ఎంతమ్మా 6x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 15s ఎంత 45 ఈక్వల్ టు 0 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ వై స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ మైనస్ 2y స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 6x మైనస్ 2x మైనస్ 6y మైనస్ 6y అలాగే మైనస్ 21 ప్లస్ 45 ఏమొస్తుందమ్మా ప్లస్ 24 ఈక్వల్ టు 0. అన్నిట్లో మైనస్ 2 కామన్ చేసి అటు తీసుకెళ్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇక్కడ కూడా మైనస్ వెళ్ళిపోతుంది కదా ప్లస్ ఎక్స్ ఇక్కడ మైనస్ 2 కామన్ చేసాం కాబట్టి ప్లస్ 3y మైనస్ 2 కామన్ చేసాం కాబట్టి మైనస్ 12 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 3y మైనస్ 12 ఈక్వల్ టు 0. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అనేవి తప్పుగా ఉన్నాయి. సరైన సమాధానం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 3y మైనస్ 12 ఈక్వల్ టు 0 ఇది సరైన సమాధానం అవుతుంది. నెక్స్ట్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4y ప్లస్ 5 ఈక్వల్ టు 0 కామా 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 8y ప్లస్ 11 ఈక్వల్ టు 0 వృత్తాల మూలాక్ష సమీకరణము. చూడండి ఇచ్చినటువంటి సమీకరణాలని ఒకటి ఎస్ ఇంకోటి ఎస్ డాష్ అనుకున్నాం. కానీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కోఎఫిషియంట్స్ 1గా ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 తోటి డివిజన్ చేయండి. అప్పుడు ఎస్ డాష్ ఏమవుతుందంటే 3తో డివిజన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది. ఇదేమో మైనస్ 7/3x వస్తుంది ప్లస్ 8/3y ప్లస్ 11/3 ఈక్వల్ టు 0 వస్తుంది. అయితే ఇక్కడ మూలాక్షం అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ వృత్తాల మూలాక్ష సమీకరణం కనుక్కోమన్నారు. అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో అప్పుడు ఇందులో నుంచి అది తీసేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4y ప్లస్ 5 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇది మైనస్ కాస్త ఏమైంది ప్లస్ 7x/3 మైనస్ 8y/3 అలాగే మైనస్ 11/3 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ వై స్క్వేర్ క్యాన్సిల్. సో మైనస్ 3x ప్లస్ 7x/3 ఎల్సిఎం చేయండి. మొత్తానికి ఎల్సిఎం ఎంత 3 ఇంటూ మైనస్ 3 మైనస్ 9x 3 ఇంటూ మైనస్ 4 మైనస్ 12y ప్లస్ 3 ఇంటూ 5 15 ప్లస్ 7x మైనస్ 8y మైనస్ 11 ఈక్వల్ టు 0. సో చూడండి 7x మైనస్ 9x అంటే మైనస్ 2x మైనస్ 12y మైనస్ 8y మైనస్ 20y ప్లస్ 15 మైనస్ 11 ఎంత వస్తుంది ప్లస్ 4 ఈక్వల్ టు 3 ఇంటూ 0 0 అయిపోయింది. మైనస్ 2 కామన్ చేయండి x ప్లస్ 10y ప్లస్ ఇక్కడ మైనస్ 2 కామన్ చేసాం కాబట్టి ఇది మైనస్ అయింది. x మైనస్ 10y మైనస్ 2 ఈక్వల్ టు 0. సో x ప్లస్ 10y మైనస్ 2 ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ 2 కామన్ చేసాం కాబట్టి ఈ మైనస్ కాస్త ప్లస్ అయింది, ఈ మైనస్ కాస్త ప్లస్ అయింది, ఈ ప్లస్ ఏమైంది మైనస్ అయింది. సో మైనస్ 2 కామన్ చేస్తే x ప్లస్ 10y 4 ఉంది కాబట్టి 2s అనమాట మైనస్ 2 ఇంటూ మైనస్ 2. సో x ప్లస్ 10y మైనస్ 2 ఈక్వల్ టు 0. x ప్లస్ 10y మైనస్ 2 ఈక్వల్ టు 0 ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g-x ప్లస్ 2f-y ఈక్వల్ టు 0 వృత్తాలు ఒకదాన్నొకటి స్పర్శించుకుంటే అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇక్కడ రెండు సమీకరణాలు ఇచ్చారు. అయితే ఇవి ఒకదాన్నొకటి స్పృశించుకుంటే అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ దీని యొక్క సెంటర్ ఏమో చెప్పండి. C1 వచ్చేసి -2g/2 అంటే -g అవుతుంది. అలాగే -2f/2 అంటే -f అవుతుంది. దీని సెంటర్ చెప్పండి -g' -f' వస్తాయి. అయితే ఇక్కడ అలా స్పృశించేటప్పుడు మూలబిందు యొక్క రూపం ఏంటి? 0, 0. అలా స్పృశించేటప్పుడు స్లోప్ ఆఫ్ ఇది ఓ అనుకోండి, స్లోప్ ఆఫ్ OC1 ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ OC2 అవుతుంది. ఓకే, ఇది C2. సో స్లోప్ కనుక్కోండి y2 - y1/x2 - x1. కాబట్టి ఇదేమైంది g/f వస్తుంది. ఇది వచ్చేసి ఏమైంది y2 - y1/x2 - x1 అంటే g'/f' వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే f'(g) ఈక్వల్ టు f(g' అవుతుంది. ఇది మనకు కావాల్సినటువంటి రూల్ అవుతుంది అనమాట. f'(g) ఈక్వల్ టు fg' అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ x - a హోల్ స్క్వేర్ ప్లస్ y - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు c². అలాగే x - b హోల్ స్క్వేర్ ప్లస్ y - a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు c². a ఈజ్ నాట్ ఈక్వల్ టు b. వృత్తాల ఉమ్మడి జా సమీకరణము అని చెప్పి ఇచ్చారు. చూడండి ఇక్కడ రెండు వృత్త సమీకరణాలు ఇచ్చారు. అయితే ఈ వృత్తాల ఉమ్మడి జా సమీకరణం కనుక్కోమన్నారు కాబట్టి ఇది S1 అనుకోండి, ఇది S2 అనుకోండి. S1 - S2 ఈక్వల్ టు 0 చేస్తే మనకి కావలసినటువంటి సమీకరణం వస్తుంది. చూద్దాం ఇప్పుడు. ఇది ఎక్స్పాండ్ చేయండి. x² ప్లస్ a² -2ax అవుతుంది. అలాగే దీన్ని ఎక్స్పాండ్ చేయండి. y² ప్లస్ b² -2by. ఈ ప్లస్ c² ఇటు వెళ్తే -c² అవుతుంది. అలాగే మైనస్ ఈ ఎక్స్పాండ్ చేయడం x² ప్లస్ b² -2bx. అలాగే y² ప్లస్ a² -2ay ప్లస్ c² ఇటు వెళ్తే -c² అవుతుంది ఈక్వల్ టు 0. సో చూడండి x² ప్లస్ a² -2ax ప్లస్ y² ప్లస్ b² -2by -c² -x² -b² ప్లస్ 2bx మైనస్ y² a² ప్లస్ 2ay ప్లస్ c² ఈక్వల్ టు 0. సో చూడండి ఇక్కడ x²కి -x² క్యాన్సిల్, ప్లస్ y²కి -y²కి క్యాన్సిల్. అలాగే a²కి -a²కి, b²కి -b² క్యాన్సిల్, c² -c² క్యాన్సిల్ అయిపోయింది. చూడండి ఇక్కడ x టర్మ్స్ -2ax ఉంది ప్లస్ 2bx ఉంది. x కామన్ చేయండి, లేకపోతే 2x కామన్ చేయండి. ఏముంటుంది? -a ప్లస్ b ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేసి y కామన్ చేయండి. y కామన్ చేస్తే లేదా 2y కామన్ చేయండి. 2y కామన్ చేస్తే ఏముంటుందమ్మా? a ఇక్కడ వచ్చేసి -b ఈక్వల్ టు 0. సో టోటల్గా ఇదేమైందో చూడండి. ఈ రెండిట్లో ఏముంది? a - b ఉంది ఇక్కడ. దీన్ని అలాగే రాస్తే ఇది మైనస్ అయ్యిద్ది, ఇది ప్లస్, ఇది a - b అయిపోయింది. సో ఈ రెండిట్లో మనం a - bని కామన్ చేస్తే ఇక్కడ ఏముంటుంది? -2x ప్లస్ 2y ఉంటుంది ఈక్వల్ టు 0. a - b వెళ్తే ఏమైంది? 0 అయిపోయింది. సో -2x ప్లస్ 2y ఈక్వల్ టు 0. సో -2 కామన్ చేస్తే x - y ఈక్వల్ టు 0. సో టోటల్గా x - y ఈక్వల్ టు 0 అనేది మనకు కావాల్సిన సమీకరణం అవుతుంది. x - y ఈక్వల్ టు 0 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ x² ప్లస్ y² ప్లస్ 10x - 2y ప్లస్ 22 ఈక్వల్ టు 0, x² ప్లస్ y² ప్లస్ 2x - 8y ప్లస్ 8 ఈక్వల్ టు 0. వృత్తాలు స్పృశించుకునే బిందువు వద్ద ఆ వృత్తాల ఉమ్మడి స్పర్శరేఖ సమీకరణము. ఇక్కడ ఈ రెండు వృత్తాలు స్పృశించుకుంటున్నాయి కాబట్టి s - s' ఈక్వల్ టు 0. సో x² - x² అవుతుంది. అలాగే ప్లస్ y² - y² అవుతుంది. అలాగే 10x
మైనస్ 2x, 10x మైనస్ 2x అంటే 10x మైనస్ 2x, అలాగే మైనస్ 2y ప్లస్ 8y అవుతుంది. అలాగే ఇదేంటి ప్లస్ 22 మైనస్ 8 ఈక్వల్ టు 0. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 10x మైనస్ 2x అంటే 8x, అలాగే మైనస్ 2y ప్లస్ 8y అంటే ప్లస్ 6y. 22 మైనస్ 8, 22 మైనస్ 8 అంటే 14 ఈక్వల్ టు 0. ఇందులోంచి 2 కామన్ చేయండి, 4x, ఇది y అమ్మ సారీ, 2x ప్లస్ 3y ప్లస్ 7 ఈక్వల్ టు 0. సో సరైన సమాధానం ఏమవుతుంది, 2 అటు వెళ్తే 0 అయిపోయింది కదా, 4x ప్లస్ 3y ప్లస్ 7 ఈక్వల్ టు 0 అవుతుంది. 4x ప్లస్ 3y ప్లస్ 7 ఈక్వల్ టు 0 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4y స్క్వేర్ ప్లస్ 12x మైనస్ 20y ప్లస్ 67 ఈక్వల్ టు 0 పరావలయం శీర్షము. ఇక్కడ ఒక సమీకరణం ఇచ్చి ఆ పరావలయానికి శీర్షం ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ y స్క్వేర్ కోఎఫిషియంట్ అనేది 4 ఉంది కాబట్టి ప్రతి టర్మ్ని 4తో డివిజన్ చేద్దాం, అప్పుడు y స్క్వేర్ అవుతుంది. 12/4 అంటే 3x మైనస్ 20/4 అంటే 5y ప్లస్ 67/4 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు చూడండి, y స్క్వేర్ మైనస్ 5y, ఓకేనా, రిమైనింగ్ టర్మ్స్ ప్లస్ 3x ఇటు వెళ్తే మైనస్ 3x ప్లస్ 67/4 ఇటు వెళ్తే మైనస్ 67/4 అవుతుంది. సో దీన్ని నేనేం చేస్తానంటే ఒక స్క్వేర్ ఫామ్లా రాస్తున్నా, అంటే ప్లస్ 5/2 హోల్ స్క్వేర్ మనం ఇక్కడ 5/2 హోల్ స్క్వేర్ మనం యాడ్ చేస్తే అంతే దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, y మైనస్ 5/2 హోల్ స్క్వేర్గా రాస్తే ఇదేమైంది మైనస్ 25/4, అటు వెళ్తే ప్లస్ అవుతుంది. సో మైనస్ 3x మైనస్ 67/4 ప్లస్ 25/4, సో మైనస్ 3x, ఇదేమైంది అంటే మైనస్ 42/4 వస్తుంది. సో మైనస్ 42/4 వస్తుంది. ఓకే, సో ఇది చూడండి y మైనస్ 5/2 హోల్ స్క్వేర్. చూడండి ఇక్కడ ఇందులోంచి మైనస్ 3 కామన్ చేస్తాను, అలా కామన్ చేస్తే x మైనస్ కాస్త ఏమైంది ప్లస్ అయింది. ఇదేంటమ్మా 3/14 సో దీన్ని 2 7s 2 2గా రాయొచ్చు. సో ఇదేంటి y మైనస్ 5/2 హోల్ స్క్వేర్, ఇదే ఫామ్లో ఉంది. y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ x మైనస్ h హోల్ స్క్వేర్లా ఉంది. ఇక్కడ k ప్లేస్లో 5/2 ఉంది, కానీ h ప్లేస్లో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 7/2ని మనం ఎలా రాస్తాము, మైనస్ 7/2గా రాస్తాం. ఇక్కడ ఏం అడిగారు, శీర్షం అంటే వర్టెక్స్ అడిగారు. వర్టెక్స్కి ఫార్ములా ఏంటి, h కామా k కదా. ఇక్కడ h ప్లేస్లో మైనస్ 7/2 ఉంది, k ప్లేస్లో 5/2 ఉంది. సో ఆన్సర్ ఏమైంది, మైనస్ 7/2 కామా 5/2 అవుతుంది. మైనస్ 7/2 కామా 5/2 ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, y స్క్వేర్ మైనస్ x ప్లస్ 4y ప్లస్ 5 ఈక్వల్ టు 0 పరావలయం నియత రేఖా సమీకరణము. చూడండి, మనకి ఇచ్చిన సమీకరణాన్ని రాసుకున్నాం. ఇక్కడ y స్క్వేర్ ప్లస్ 4y, ఈ మైనస్ x ఇటు వస్తే ప్లస్ x అయింది, ప్లస్ 5 ఇటు వెళ్తే మైనస్ 5 అయింది. దీన్ని ఒక స్క్వేర్గా రాసుకుంటే 4 యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు ఏమైంది, y ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x మైనస్ 5, మైనస్ 4 ఇటు వస్తే ప్లస్ 4 అవుతుంది. సో చూడండి, y ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇదేమైందమ్మా x మైనస్ 1 అవుతుంది. సో ఇది ఏ ఫామ్లో ఉంది, y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ x మైనస్ హెచ్గా ఉందన్నమాట. సో ఇప్పుడు k ప్లేస్లో ఇక్కడ చూడండి ప్లస్ ఉంది కాబట్టి k అనేది ఏమైంది మైనస్ 2 అయితే, ఇక్కడ 1 ఇంటూ x మైనస్ 1గా ఉంది. అంటే 4a అనేది 1 అంటే a ఏమైద్దామా 1/4 అయింది. నెక్స్ట్ h ప్లేస్లో ఏముంది 1 ఉంది, h ప్లేస్లో ఏముంది 1 ఉంది. ఇప్పుడు మనకి k వాల్యూ తెలిసింది, a వాల్యూ తెలిసింది, h వాల్యూ తెలిసింది. ఏం కనుక్కోమన్నారు, నియత రేఖ సమీకరణం కనుక్కోమన్నారు. నియత రేఖ సమీకరణం ఏంటంటే నియత రేఖ సమీకరణము ఏమవుతుంది, నియత రేఖ సమీకరణం అంటే గుర్తుపెట్టుకోండి, x మైనస్ హెచ్ ప్లస్ ఏ ఈక్వల్ టు 0, x మైనస్ హెచ్ ప్లస్ ఏ ఈక్వల్ టు 0, x మైనస్
హెచ్ వచ్చేసి 1 ప్లస్ ఏ అంటే 1/4 ఈక్వల్ టు 0. సో దీని నుంచి 4 ఇంటూ ఎక్స్ ఏమైంది 4x మైనస్ 4 ఇంటూ 1 4 ప్లస్ 1/4 ఈక్వల్ టు 0. సో 4x మైనస్ 4 ప్లస్ 1 మైనస్ 3 ఈక్వల్ టు 0 ఇంటూ 4 0. సో ఏమవుతుంది నితరేఖ సమీకరణం 4x మైనస్ 3 ఈక్వల్ టు 0. 4x మైనస్ 3 ఈక్వల్ టు 0 ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 3, -2 శీర్షంగాను 3, 1 నాభిగాను గల పరావలయ సమీకరణం. ఇక్కడ వర్టెక్స్ వచ్చేసి 3, -2, ఫోకస్ వచ్చేసి 3, 1 ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఎక్స్ కోఆర్డినేట్స్ సేమ్గా ఉన్నాయి. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం పీ వాల్యూని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. పీ వాల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇదేముంది చూడమ్మా 1, ఇది వచ్చేసి -2 అవుతుంది. సో 1 -2 అంటే 1+2. 1+2 ఏమవుతుందమ్మా 3 వస్తుంది. పీ వాల్యూ అనేది 3 వస్తుంది. అయితే ఇలా ఇచ్చినప్పుడు ఇలా ఫస్ట్ సేమ్ మొదటి నిరూపకం అనేది సేమ్గా ఉన్నప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4p ఇంటూ వై మైనస్ కే అవుతుంది. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4p ఇంటూ వై మైనస్ కే అవుతుంది. ఇక్కడ ఇది హెచ్ అవుతుంది, ఇది కే అవుతుంది. సో ఎక్స్ మైనస్ హెచ్ అంటే 3, ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ 4p, p అంటే 3 ఇంటూ వై మైనస్ కే, కే అంటే -2 కాబట్టి -2. సో ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 3 12 ఇంటూ వై ప్లస్ 2 అవుతుంది. ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 12 ఇంటూ వై ప్లస్ 2 అవుతుంది. చూడండి ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 12 ఇంటూ వై ప్లస్ 2 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వై స్క్వేర్ ఈక్వల్ టు 8x పరావలయంపై నాభి దూరము 10గా గల బిందువుల నిరూపకాలు. చూడండి మనకి ఇచ్చిన సమీకరణం పరావలయ సమీకరణం వై స్క్వేర్ ఈక్వల్ టు 8x, కానీ ఇది ఏ రూపంలో ఉంది వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax రూపంలో ఉంది. అంటే 4a ఎంత 8, 4a 8 కాబట్టి 4a 8 కాబట్టి ఏ వాల్యూ ఏమొస్తుంది 2 వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంది పరావలయం అనేది. ఓకే, అయితే ఇలా కలపండి. కలిపినప్పుడు చూడండి ఇదేమవుతుంది ఈ పాయింట్ వచ్చేసి ఇది ఇక్కడ ఎక్స్ అనేది 2 కదా, ఎక్స్ ఈక్వల్ టు 2 అనుకోండి ఇది. సో ఇదేమైంది 2, ఇది ఎంతో తెలియదు మనకి. ఒకవేళ దీన్ని ఇలా జాయిన్ చేస్తే 2, ఇది ఎంతో తెలియదు అనమాట. ఈ సెకండ్ కోఆర్డినేట్ అనేది తెలియదు. ఇక్కడ ఏ వాల్యూ 2 అంటే ఇది 2 కదా. ఫోకస్ ఏమైంది, ఫోకస్ వచ్చేసి ఫోకస్ అంటే నాభి వచ్చేసి ఏమైంది 2, 0 అవుతుంది. సో ఇక్కడ దూరం ఇచ్చారు. దూరం ఏమి ఇచ్చారు, దూరం వచ్చేసి 10 యూనిట్స్ అని చెప్పి ఇచ్చారు. దూరం వచ్చేసి ఎంత ఇచ్చారు 10 యూనిట్స్ అని చెప్పి ఇచ్చారు. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే పాయింట్ వచ్చేసి x, y అని మనం తీసుకున్నట్లయితే ఎంత దూరంలో ఉంది అని మనం తీసుకున్నట్లయితే x, y అనేటువంటి పాయింట్కి ఎంత దూరంలో ఉందో మనం ఇప్పుడు కనుక్కుందాం. ఈ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అయితే ఇక్కడ ఫార్ములా ఏంటి √(x2 - x1) హోల్ స్క్వేర్ అంటే x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ డిస్టెన్స్ ఎంతమ్మా 10 కదా. డిస్టెన్స్ 10 కాబట్టి ఏమైంది 10 చూడండి ఇక్కడ మనం ఫోకస్ వచ్చేసి 2, 0, పాయింట్ ఏమో p x, y, డిస్టెన్స్ వచ్చేసి 10 ఇచ్చారు. సో ఫార్ములా ఏంటంటే √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఆ డిస్టెన్స్ 10 అనమాట. సో x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ 10. బోత్ సైడ్ స్క్వేర్ చేయండి. అప్పుడు ఇదేమైంది x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్. 10 స్క్వేర్ అంటే ఎంతమ్మా 100 అవుతుంది, లేదా దాన్ని 10 స్క్వేర్గానే రాయండి. సో ఇది చూడండి x - 2 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ - 4x ప్లస్ 4 ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్. బట్ y స్క్వేర్ వాల్యూ తెలుసు మనకు, ప్రాబ్లంలో ఉంది. ఏమి ఇచ్చారు ప్రాబ్లంలో 8x అని ఇచ్చారు. సో x స్క్వేర్ - 4x ప్లస్ 4
ప్లస్ 8x ఈక్వల్ టు 10 స్క్వేర్. సో 8x మైనస్ 4x అంటే 4x, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ఈక్వల్ టు 10 స్క్వేర్. సో దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్. సో ఎక్స్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్ కాబట్టి ఎక్స్ ప్లస్ 2 ఏమైంది? 10 అంటే ఎక్స్ వాల్యూ 10 మైనస్ 2. 10 మైనస్ 2 అంటే ఎంతమ్మా? 8 వస్తుంది. ఇప్పుడు y వాల్యూ కనుక్కుందాం. y స్క్వేర్ ఏంటి? 8x కదా y స్క్వేర్. సో 8 ఇంటూ 8 y స్క్వేర్ ఈక్వల్ టు 8 ఇంటూ 8 అంటే ఏమైంది? y స్క్వేర్ ఈక్వల్ టు 8 స్క్వేర్ అంటే y ఈక్వల్ టు ఏమొస్తుంది? ప్లస్ ఆర్ మైనస్ 8. ఇప్పుడు మనం కనుక్కోవాల్సినటువంటి ఆ పాయింట్ px, y. px, y అంటే ఏంటి? x అంటే 8, y అంటే ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ 8. కాబట్టి ఆన్సర్ ఏమైంది? 8, ప్లస్ ఆర్ మైనస్ 8 అవుతుంది. చూడండి 8, ప్లస్ ఆర్ మైనస్ 8 ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వై స్క్వేర్ ఈక్వల్ టు 8x పరావలయము నాభిజ్య ఒక కొన 1/2, 2 అయితే రెండో కొన నిరూపకాలు. చూడండి ఇక్కడ వై స్క్వేర్ ఈక్వల్ టు 8x ఇచ్చారు, ఒక కొన నిరూపకాలు 1/2, 2 ఇచ్చారు. దీన్ని వై స్క్వేర్ ఈక్వల్ టు 4axకి కంపేర్ చేస్తే 4a ప్లేస్లో 8 ఉంది అంటే ఏ ఏమొస్తుంది? 2 వస్తుంది. అయితే పీక్యూ అనేది లెంత్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ అని చెప్పి ఇచ్చారు కాబట్టి ఇక్కడ పీ పాయింట్ ఏమవుతుందంటే, పీ అనే పాయింట్ ఏమవుతుందంటే ఏ t1 స్క్వేర్, 2a t1 అవుతుంది. అలాగే క్యూ అనే పాయింట్ ఏమవుతుందంటే ఏ t2 స్క్వేర్, 2a t2 అవుతుంది. సో చూడండి పి అనే పాయింట్ ఒక్క కొన తెలుసు మనకి, ఏంటది? 1/2, 2 అని తెలుసు. సో 1/2, 2 అని తెలుసు. అంటే చూడండి ఇక్కడ 2a t1 ప్లేస్లో ఏముంది? 2a t1 ప్లేస్లో ఏముంది? 2 ఉంది. సో ఏ వాల్యూ తెలుసు మనకి? ఎంత? 2. 2 ఇంటూ 2 t1 ఈక్వల్ టు 2. ఓకే. సో ఈ 2కి 2 క్యాన్సిల్ అయితే t1 వచ్చేసి 1/2 అయింది. t1 ఎంత అయింది? 1/2. కానీ మనకి t1 ఇంటూ t2 అనేది -1 అని తెలుసు. సో t1 తెలుసు 1/2 ఇంటూ t2 ఈక్వల్ టు -1. అప్పుడు t2 ఏమైంది? -1 ఇంటూ 2 -2 అవుతుంది. ఇప్పుడు మనం ఈ రెండో కొన నిరూపకాలు కనుక్కుందాం. సో క్యూ ఏ t2 స్క్వేర్, ఏ అంటే ఎంతమ్మా? 2, t2 -2 కాబట్టి -2 ఇంటూ -2 స్క్వేర్ ఉంది కదా, 2a t2. ఏ అంటే 2, t2 అంటే ఏంటమ్మా? -2 అనమాట. సో ఏమైంది అప్పుడు? ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది కాబట్టి క్యూ 2 2s 4, 4 2s 8. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 2s 4, 4 2s ఎంత? 8. కాబట్టి ఆన్సర్ ఏమైంది? మరో కొన్ని రూపకాలు ఏమవుతాయి? 8, -8 అవుతాయి. 8, -8 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దత్త బిందువు గుండా పరావలయానికి గీగల అభిలంబ రేఖల సంఖ్య అన్నాడు. అభిలంబ రేఖలు అనేవి కేవలం ఒకటి మాత్రమే గీయగలం పరావలయానికి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వై స్క్వేర్ ఈక్వల్ టు 6x పరావలయానికి ధనాత్మక నాభి లంబాగ్రం వద్ద స్పర్శరేఖ సమీకరణము. వై స్క్వేర్ ఈక్వల్ టు 6x పరావలయానికి ధనాత్మక నాభి లంబాగ్రం వద్ద స్పర్శరేఖ సమీకరణము. చూడండి మనకి ఇచ్చిన పరావలయం వై స్క్వేర్ ఈక్వల్ టు 6x అమ్మ. అయితే ధన నాభి లంబాగ్రం వచ్చేసి a, 2a అవుతుంది. రుణ నాభి లంబాగ్రం అయితే a, -2a. కానీ మనల్ని అడిగింది పాజిటివ్ కదా, కాబట్టి ఇది తీసుకోవాలి. ఇది నెగిటివ్ అయితే ఓకేనా. సరే, ఇప్పుడు వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax కాబట్టి వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax తోటి కంపేర్ చేస్తే దీన్ని 4a వచ్చే 6 అంటే 2 2s 2 3s, దాని నుంచి a ఈక్వల్ టు 3/2 వస్తుంది. a ఈక్వల్ టు 3/2 వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 3/2, 2 ఇంటూ 3/2 అంటే ఏమొస్తుంది? 3/2, 3 వస్తుంది. ఓకే, 3/2, 3 వస్తుంది. దీన్ని x1 y1 అని చెప్పి అనుకోండి. ఇచ్చినటువంటి ఈక్వేషన్ని మనం ఇప్పుడు డెరివేట్ చేద్దాం. వై స్క్వేర్ ఈక్వల్ టు 6x కదా ఇచ్చింది పరావలయ సమీకరణం. దీన్ని డెరివేట్ చేస్తే అంటే d/dx ఆఫ్
dy dx ఆఫ్ వై స్క్వేర్ ఈక్వల్ టు dy dx ఆఫ్ 6x. దీన్ని డెరివేట్ చేస్తే 2y ఇంటూ dy బై dx అవుతుంది. దీన్ని డెరివేట్ చేస్తే 6 అవుతుంది. స్లోప్ dy బై dx ఈక్వల్ టు 6 బై 2y, 2 1s 2 3s, సో 3 బై y వస్తుంది. అంటే ఇక్కడ స్లోప్ అనేది 3 బై y. సో y వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు, ఎంత అని తెలుసు, 3 అని తెలుసు. చూడండి ఇక్కడ ఉంది, చూడండి y వాల్యూ అనేది 3 అని తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి, 3 బై 3, 3 బై 3, 3 బై 3 చేస్తే ఎంత వస్తుందమ్మా, 1 వస్తుంది. సో ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైతే చూడండి, ఇక్కడ పాయింట్ తెలుసు, స్లోప్ తెలుసు. y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అయింది. సో y మైనస్ y1 అంటే 3, m వచ్చేసి 1, x మైనస్ x1 అంటే 3 బై 2. సో y మైనస్ 3 ఈక్వల్ టు ఎల్సిఎం చేయండి, 2x మైనస్ 3 బై 2. ఈ 2ని ఇటు తీసుకొస్తే 2y మైనస్ 6 ఈక్వల్ టు 2x మైనస్ 3. మొత్తాన్ని అటే తీసుకెళ్ళండి. 2x ప్లస్ 2y అటు వెళ్తే మైనస్ 2y. ఆల్రెడీ మైనస్ 3 అక్కడ ఉంది, ప్లస్ మైనస్ 6 అటు వెళ్తే ప్లస్ వస్తాయి. మైనస్ 3 ప్లస్ 6 అంటే ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో 2x మైనస్ 2y ప్లస్ 3 ఈక్వల్ టు 0. 2x మైనస్ 2y ప్లస్ 3 ఈక్వల్ టు 0 ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, y స్క్వేర్ ఈక్వల్ టు 8x. పరావలయానికి 2y ఈక్వల్ టు 5x ప్లస్ k స్పర్శరేఖ అయితే k విలువ. చూడండి మా y స్క్వేర్ ఈక్వల్ టు 8x అనేటువంటి పరావలయానికి 2y ఈక్వల్ టు 5x ప్లస్ k అనేది స్పర్శరేఖ అని చెప్పి ఇచ్చారు. సో దీన్ని y స్క్వేర్ ఈక్వల్ టు 4axతో కంపేర్ చేస్తే 4a ఈక్వల్ టు 8 కాబట్టి దాని నుంచి a అంటే 8/4. 8/4 అంటే ఏమొస్తుంది, 2 వస్తుంది. ఏ వాల్యూ 2 వస్తుంది. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, 2y ఈక్వల్ టు 5x ప్లస్ k అని ఇచ్చారు. 2y ఈక్వల్ టు 5x ప్లస్ k అని ఇచ్చారు. దీని నుంచి y ఈక్వల్ టు ఏమైంది, 5/2 ఇంటూ x ప్లస్ k/2 అయింది. అంటే 2 తోటి డివిజన్ చేసాం ప్రతి టర్మ్ని. ఇదే ఫామ్లో ఉంది, y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో ఉంది కదా. అంటే స్లోప్ ఏమైంది, 5/2 అవుతుంది. స్లోప్ ఏమైంది, 5/2 అవుతుంది. సో ఇక్కడ మనకి m తెలుసు, అలాగే కాన్స్టెంట్ టర్మ్ c ప్లేస్లో ఏముందమ్మా, c ఈక్వల్ టు k/2. అయితే ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే c ఈక్వల్ టు a/m అనమాట. c ఈక్వల్ టు ఏంటి, a/m. సో c ఈక్వల్ టు a/m. a అంటే తెలియదు కదా మనకి, కాన్స్టెంట్ టర్మ్ తెలుసు మనకి. ఇక్కడ c ఈక్వల్ టు ఏంటి, a/m. c ఈక్వల్ టు a తెలుసు కదా ఎంతమ్మా, 2/m. m వచ్చేసి 5/2. సో ఈ 2 పైకి వెళ్తే 2 ఇంటూ 2 4, 4/5 వస్తుంది. c వాల్యూ ఎంత వస్తుందమ్మా, 4/5. కానీ ఇక్కడ c అనేది దేనికి ఈక్వల్, k/2కి ఈక్వల్. సో k/2 అనేది 4/5 అయితే, k/2 అనేది 4/5 అయితే k ఈక్వల్ టు 4 ఇంటూ 2/5 అంటే 8/5 వస్తుంది. ఇక్కడ ప్రాబ్లంలో అడిగింది కూడా k వాల్యూవే. ఎంత వచ్చిందమ్మా, k వాల్యూ 8/5. 8/5 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, y స్క్వేర్ ఈక్వల్ టు 4x. పరావలయానికి y మైనస్ 2x ప్లస్ 5 ఈక్వల్ టు 0 రేఖకు సమాంతరంగా గల స్పర్శరేఖ సమీకరణము. చూడండి మనకి ఇచ్చింది y స్క్వేర్ ఈక్వల్ టు 4x, అలాగే y మైనస్ 2x ప్లస్ 5 ఈక్వల్ టు 0 ఇచ్చారు. దీన్ని y స్క్వేర్ ఈక్వల్ టు 4axతో కంపేర్ చేస్తే 4a 4 అవుతుంది. అంటే ఏ వాల్యూ 4/4 అంటే ఎంత వస్తుంది, 1 వస్తుంది. దీని నుంచి స్లోప్ కనుక్కుందాం. y ఈక్వల్ టు మైనస్ 2x రైట్ సైడ్ వెళ్తే ప్లస్ 2x అవుతుంది, అలాగే ప్లస్ 5 రైట్ సైడ్ వెళ్తే మైనస్ 5 అయింది. అంటే m అనేది 2. ఎందుకని, y ఈక్వల్ టు mx ప్లస్ c ఫామ్లో ఉంది. సో m ఎంత వచ్చిందమ్మా, 2 వచ్చింది. m వాల్యూ 2 వచ్చింది. సో ఇక్కడ దీన్ని డెరివేట్ చేద్దాం. y స్క్వేర్ ఈక్వల్ టు 4xని డెరివేట్ చేద్దాం. డెరివేట్ చేస్తే y స్క్వేర్ ఈక్వల్ టు 4xని డెరివేట్ చేస్తే 2y ఇంటూ dy బై dx ఈక్వల్ టు ఇదేమైద్దమ్మా, 4 అయింది. సో 2 1s 2 2s. సో dy బై dx ఈక్వల్ టు 2/y వస్తుంది. ఏమొస్తుంది, 2/y. కానీ ఇక్కడ ఈ 2/y అనేది దేనికి ఈక్వల్, 2కి ఈక్వల్. దాని నుంచి y ఈక్వల్ టు 2/2. 2/2 అంటే ఎంతమ్మా, 1 వస్తుంది. y అనేది 1 కాబట్టి మనకిచ్చిన సమీకరణం y స్క్వేర్ ఈక్వల్ టు 4x కదా. సో 1 స్క్వేర్ ఈక్వల్ టు 4x.
దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈక్వల్ టు 1/4 వస్తుంది. సో ఎక్స్ వాల్యూ తెలిసింది 1/4, వై వాల్యూ తెలిసింది 1. ఓకే, ఇది వచ్చేసి x1 y1 అనుకోండి. స్లోప్ కూడా తెలుసు 2 అని. సో స్లోప్ తెలుసు, అలాగే పాయింట్ తెలుసు. ఇక వాలు బిందువు ఇచ్చినప్పుడు సమీకరణం y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో y మైనస్ y1 అంటే 1, m అంటే 2, x మైనస్ x1 అంటే 1/4. సో y మైనస్ 1 ఈక్వల్ టు 2x మైనస్ 2/4 అంటే 1/2. ఎల్సిఎం చేస్తే y మైనస్ 1 ఈక్వల్ టు 4x మైనస్ 1/2. ఈ 2 ఇటు తీసుకురండి, 2y మైనస్ 2 ఈక్వల్ టు 4x మైనస్ 1. సో 4x ప్లస్ 2y అటు వెళ్తే మైనస్ 2y, ఆల్రెడీ మైనస్ 1 ఉంది ఇక్కడ, మైనస్ 2 అటు వెళ్తే ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో 4x మైనస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0. 4x మైనస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సూర్యుడు నాభిగా గల పరావలయ కక్షలో ఒక తోకచుక్క సంచరిస్తుంది. సూర్యుడి నుంచి తోకచుక్క దూరం 2 × 10⁻7 కిలోమీటర్లు ఉన్నప్పుడు సూర్యుడిని తోకచుక్కను కలిపే రేఖ కక్ష యొక్క అక్షరేఖలో π/2 కోణం చేస్తుంది. అయితే సూర్యుడికి ఎంత దగ్గరగా తోకచుక్క రాగలదు అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇది సూర్యుడి స్థానం ఎస్ అనుకోండి, ఇది తోకచుక్క స్థానం ఇది పి అనుకోండి. ఈ రెండింటి కలిపే రేఖ ఎలా ఉంది, ఇక్కడ 90 degrees కోణం చేస్తూ ఉంది. ఓకేనా. అలాగే డిస్టెన్స్ వచ్చేసి, డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 2 × 10⁻7 కిలోమీటర్స్ అని ఇచ్చాడు. ఓకేనా. ఈ పాయింట్ వచ్చేసి ఓ అనుకోండి. అంటే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఓఎస్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, ఓఎస్ కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ ఓ నుంచి ఎస్కి ఎంత డిస్టెన్స్ ఉందో దానికి డబుల్ ఉంటుంది. అంటే ఇది ఏ అనుకుంటే ఇది 2a అవుతుంది. సో 2a అనేది 2 × 10⁻7 కాబట్టి మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ఈ 2కి 2 క్యాన్సిల్ అయితే ఏ వాల్యూ 10⁻7 వచ్చింది. అంటే ఓఎస్ఏ కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓఎస్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఏమొస్తుంది, 10⁻7 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ 10⁻7 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.